శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించను. ఈ అధ్యాయంలో కూడా అట్టి పూర్వ వృత్తాంతములు వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసవప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారిపై దృష్టి నిగిడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపచేసి ఎంతో పుణ్యము ప్రాప్తించునట్లు చేయును. వారి దయాదృష్టి మనపై పడినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మనం ఆనందమును పొందెదము. గంగానదిలో స్నానము చేయు వారి పాపములన్నీయూ తొలగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీయూ వారి పాదధూళిచే పోగొట్టెదరా అని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతియు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకరము శ్రీ సాయి. పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసవప్ప పాము కప్ప కథ. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడగెను. ఒకనాడు ఉదయము ఉపాహారము ముగించిన తరువాత హయాహాలికి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే అచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుగుకొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటిని. అచట చెట్ల నీడనున్న కాలిత్రోవ బండిత్రోవ రెండునూ కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును తాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకి రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటి భోజనమునకు రమ్మని వినయంతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెకబెకమానుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించుతున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము ఈ జన్మలో అనుభవించి తీరవలయును. దానిని కూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చినుమును పీల్చి నాకు అందచేసి తానే స్వయంగా పోయి చూచెదనని చెప్పాను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అర్చుచుండెననియు గత జన్మలో రెండును దుర్మార్గులే గాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపంను ఈ దేహంతో అనుభవించుచున్నవనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఉండుట చూచెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మింగునని చెప్పెను. నేనిట్లంటిని, లేదు, అట్లు జరగనేరదు. నేనే దాని తండ్రిని, రక్షకుడను. నేనిచ్చటనే ఉన్నాను. పాము చేత కప్ప ఎట్లు తినిపించదను? నేనిక్కడ ఊరుకునే ఉన్నానా? దానినెట్లు విడిపించదనో చూడు. చిలుము పీల్చిన పిమ్మట మేమా స్థలమునకు పోతిమి. అతడు భయపడెను. నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించెను. పాము మీద పడి కరుచునని వాని భయము. అతని మాట లెక్కించకయే నేను ముందుకు పోయి ఇట్లంటిని. ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసవప్ప కప్ప జన్మెత్తి పశ్చాత్తాపడుట లేదా? నీవు సర్పజన్మమెత్తినప్పటికీ వాని యందు శత్రుత్వము వహించి ఉన్నావా? ఛీ, సిగ్గులేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుడు. ఈ మాటలు విని ఆ సర్పము కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యను. కప్ప కూడా గంతు వేసి చెట్ల పొదలలో దాగెను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలకు పాము కప్పనెట్లు వదిలి అదృశ్యమయ్యను? వీరభద్రప్ప ఎవరు? చెన్నబసవప్ప ఎవరు? వారి శత్రుత్వమునకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మీదకి పోయితిని. చిలుము కొన్ని పీల్పులు పీల్చి అతనికి వృత్తాంతమును ఈ తీరిగా బోధించితిని. మా ఊరికి 4-5 మైళ్ళ దూరంన ఒక పురాతన శివాలయం కలదు. అది పాతబడి శిథిలమయ్యను. ఆ గ్రామంలోని ప్రజలు దానిని మరమ్మత్తు చేయుటకై కొంత ధనము ప్రోగు చేసిరి. కొంత పెద్ద మొత్తము పోగైన పిమ్మట పోజు కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మత్తు చేయుట కంచనా వేసిరి. ఊరిలోని ధనవంతుని కోశాధికారిగా నియమించి సర్వము అతని చేతిలో పెట్టిరి. లెక్కలను చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయము బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయము చేసెను. దేవాలయంలో ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనమంతయు ఖర్చు పెట్టెను. కొంత తాను మింగెను. తన సొంత డబ్బు కొంచెమైనను దానికై వెచ్చించలేదు. తీయని మాటలు చెప్పువాడు. అభివృద్ధి కాకుండాటవేవో కారణములు చెప్పడివాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతంగా తగిన ధన సహాయము చేయని ఎడల మందిరము వృద్ధి కాదని చెప్పిరి. వాని అంచనా ప్రకారము పని సాగించవలసినదని చెప్పుచు మరికొంత ద్రవ్యంను వసూలు చేసి అతనికిచ్చిరి. వాడా ధనము పుచ్చుకొని పూర్వము వలె ఊరక కూర్చుండెను. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్యకు కలలో కనిపించి ఇట్లు చెప్పెను. నీవు లేచి దేవాలయపు శిఖరమును కట్టుము. నీవు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చెదను. ఆమె ఆ దృశ్యమును తన భర్తకు చెప్పెను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమోనని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమనియు దానిని నమ్మ అవసరం లేదనియు
లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో కనపడి ఏల చెప్పలేదనియు తాను మాత్రము దగ్గర లేకుండినా అనియు ఇది దుస్వప్నం వలె కనిపించుచున్నదనియు భార్యాభర్తలకు విరోధం కల్పించుకొనుట తోచుచున్నదనియు అతడు సమాధానం చెప్పాను. అందుచే ఆమె ఊరుకొనవలసి వచ్చెను. దాతలను బాధించి వసూలు చేయు పెద్ద మొత్తము చందాల యందు దేవునికి ఇష్టముండదు. భక్తితోనూ ప్రేమతోనూ మన్నతోనూ ఇచ్చిన చిన్న చిన్న మొత్తముల కలయిక దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను, భర్త దగ్గరున్న చందాల కూర్చి చికాకు చెందనవసరం లేదు. దేవాలయము నిమిత్తమేమైనా వ్యయము చేయమని అతని బలవంతము చేయవద్దు. నాకు కావలసినవి భక్తి మరియు సద్భావము. కాబట్టి నీకిష్టమున్న సొంతముదేదైనా ఇవ్వవలెను. ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానము చేయ నిశ్చయించెను. ఆ లోబి ఆ సంగతి విని చికాకు చెంది భగవంతుని కూడా మోసము చేయ నిశ్చయించుకొనెను. ఆమె నగలను ఎంతో తక్కువ ధర కట్టి 1000 రూపాయలకు తానే కొని నగదునకు బదులుగా ఒక పొలమును దేవాదాయంగా ఇచ్చెను. అందులకు భార్య సమ్మతించెను. ఆ పొలము వాని సొంతము కాదు, అది ఒక పేదరాలగు డుబ్కీ అనునామెది. ఆమె దానిని 200 రూపాయలకు కుదువపెట్టి ఉండెను. ఆమె దానిని తీర్చలేకపోయెను. ఆ టక్కరి లోబి తన భార్యను, డుబ్కీని, దైవమును అందరినీ మోసగించెను. ఆ నేల పనికిరానిది, సాగులో లేనిది. దాని విలువ చాలా తక్కువ. దాని వలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలమును పూజారి ఆధీనంలో ఉంచిరి. అందులకు అతడు సంతసించెను. కొన్నాళ్లకు ఒక చిత్రము జరిగెను. గొప్ప తుఫాను సంభవించెను. కుంభవృష్టి కురిసెను. లోబి ఇంటికి పిడుగుపాటు తగిలి వాడు వాని భార్య చనిపోయిరి. డుబ్కీ కాలగతి చెందెను. తర్వాతి జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్పయ్యను పేరు ఉండెను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకి గౌరీ అని పేరు పెట్టిరి. డుబ్కీ మందిర గౌరవంటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చెన్నబసవప్ప అని నామమైడిరి. ఆ పూజారి నా స్నేహితుడు. అతడు నా వద్దకు తరచుగా వచ్చుచుండెను. నా వద్ద కూర్చుండి మాట్లాడుచు చిలుము పీడ్చెడివాడు. అతని కుమార్తె గౌరీ కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వరునికై వెతుకుచుండెను. ఆ విషయమై చికాకు పడనవసరం లేదనియు ఆమె భర్త తానే వెతుకొని వచ్చిననియు నేను చెప్పి తిని. కొన్నాళ్లకు వీరభద్రప్పయ్యను ఒక బీద బ్రాహ్మణ బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చెను. పూజారి నా సమ్మతి ప్రకారం వానికి గౌరీనిచ్చి పెండ్లి చేశాను. అతడు కూడా నా భక్తి అయ్యను. ఏలన పిల్లను కుదిర్చినతనని అతడు నా యందు విశ్వాసం చూపుచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనమునకై మిగిల తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో ఉండుటచే తనకెక్కువగా ధనము వచ్చునట్లు చేయుమని బతిమాలుచుండెను. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగెను. ధరలు హఠాత్తుగా పెరిగెను. గౌరీ అదృష్టము కొలది పొలమునకు ధర పెరిగెను. కానుకగా ఇచ్చిన పొలము 1,00,000 రూపాయలకు అమ్మిరి. ఆమె ఆభరణముల విలువలకు 100 రెట్లు వచ్చెను. అందులో సగము నగదుగా నిచ్చిరి. మిగతా దానిని 25 వాయిదాలలో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయల చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందుకందరూ సమ్మతించిరి. కానీ ధనమునకై తగువులాడిరి. సలహా కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందున సర్వహక్కులు గౌరీకి వచ్చెను. ఆమె సమ్మతి లేనిదే ఏమీ ఖర్చు చేయవద్దని చెప్పి తిని. ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టి అధికారం లేదని బోధించి తిని. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరికే హక్కు కలదని తీర్మానించి దానిని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకుంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరీని తిట్టెను. అందుచే ఆమె పగటిపూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలు పట్టించుకొనవలదనియు తనను కూతురుగా చూచుకొనవలననియు వేడుకొనెను. ఆమె నా ఆశ్రయమును కోరుటచే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రములైనా దాటుదునని వాగ్దానం ఇచ్చి తిని. ఆనాడు రాత్రి గౌరికొక స్వప్న దృశ్యము కనపడెను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికీ ఏమీయూ ఇవ్వవలదు. చెన్నబసవప్పతో సలహా చేసి దేవాలయపు మరామత్తు నిమిత్తము కొంత ఖర్చు చేయుము. ఇతరములకై వ్యయము చేయవలసి వచ్చినప్పుడు మసీదులోనున్న బాబా సలహా తీసుకొమ్ము. గౌరీ నాకు ఈ వృత్తాంతమంతయు తెలిపెను. నేను తగిన సలహా ఇచ్చితిని. అసలు తీసుకొని వడ్డీలో సగము మాత్రము చెన్నబసవప్పకి ఇవ్వమనియు వీరభద్రప్పకి ఇందులో జోక్యము లేదనియు నేను గౌరీకి సలహా ఇచ్చి తిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చెన్నబసవప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరి. సాధ్యమైనంత వరకు వారిని సమాధానపరిచితిని. గౌరీకి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యమును చెప్పి తిని. వీరభద్ర మిగుల కోపించి చెన్నబసవమును ముక్కలు ముక్కలుగా నరికేద్దనని బెదిరించెను. చెన్నబసవప్ప పిరికివాడు. వాడు నా పాదములు పట్టి నన్నే ఆశ్రయించెను.
కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానం చేసి తిని. కొంతకాలంలో వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించెను. చెన్నబసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించెను. చెన్నబసవప్ప బెకబెకలాడుట విని నేను చేసిన వాగ్దానంను జ్ఞప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వానిని రక్షించి నా మాటను పాలించుకొంటిని. భగవంతుడు ఆపద సమయమందు భక్తుల రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తును. భగవంతుడు నన్నిచ్చుటకు పంపి చెన్నబసవప్పను రక్షించెను. ఇదంతయు భగవంతుని లీల. ఈ కథ వల్ల మనము నేర్చుకొనిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దానిని వారే అనుభవించవలను. ఇతరులతో గల సంబంధములన్నీయు బాధను కూడా అనుభవించవలను. తప్పించుకొను సాధనము లేదు. తనకెవరితోనైనా శత్రుత్వము ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దానిని తీర్చివేయవలను. రుణము గాని శత్రుత్వ శేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలను. ధనమునందు పేరాస గలవానిదది హీనస్థితికి తెచ్చును. తుట్టతుతుగు వానికి నాశనము కలగచేయును. 47వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.